హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. గ్రూప్ 3కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ప్రాథమిక కీ అనేది విడుదల చేశారు. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు మేలోనే కొత్త నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు, గ్రూప్ 3కి సంబంధించి ఇక్కడ మనకు ప్రాథమిక కీ అనేది ప్రిలిమినరీ కీ అనేది విడుదల చేయడం జరిగింది. సో మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి మరి ఈ యొక్క కీ అనేది విడుదల చేయడం జరిగింది. దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో లేదా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరండి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి మీకు ప్రాథమిక కీతో మరి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేటటువంటి మరి మార్కులను తెలియజేయండి. నేను ఒక ఆన్లైన్ సర్వే అనేది కండక్ట్ చేస్తాను. దాని ప్రకారంగా మనకు ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా ఈరోజు మనకు టీజీపీఎస్సీ వెల్లడించినటువంటి అంశం ఏంటంటే గనక మే 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు ఇస్తాము అన్నట్లుగా టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. అయితే మనకు ఏప్రిల్ వరకు ఎలాంటి కొత్త నోటిఫికేషన్లు వచ్చేటందుకైతే అవకాశం అయితే లేదు. ఇక్కడ చూడండి, మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది. ఖాళీల ప్రకారము నోటిఫికేషన్ల జారీపై ఏప్రిల్లో మరి కసరత్తు చేస్తామని తెలిపిందనమాట. కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6 నుంచి 8 నెలల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పేసి కమిషన్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. మిత్రులారా, మరి ఎస్సీ వర్గీకరణ అయితే మనకు దాని మీద 1 నెల గడువు అడిగారు. అయితే మనకు టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు అయితే కొత్తగా రాకపోతుండొచ్చు, కానీ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మార్చ్ ఫస్ట్ వీక్ వరకు అయితే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మరి మిత్రులందరూ కూడా ఇటు డిఎస్సికి కానీ లేదంటే తెలంగాణలో మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ కూడా విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్లకి ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు అతి త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ నోటిఫికేషన్లపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతనే జారీ చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారనమాట. 2025 మార్చి 31 లోపు పెండింగ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చేస్తామని చెప్పేసి తెలిపారు. ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి వెంటనే ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరిగా రిజల్ట్ విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఉన్నామని చెప్పేసి పేర్కొన్నారు. వచ్చే వారం 10 రోజుల తేడాతో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 మరి ఫలితాలు అయితే విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా టీజీపీఎస్సీ సిలబస్ పై కూడా మనకు స్టడీ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రూప్ 3కి 3-4 పేపర్లు అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారనమాట. యూపీఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫార్మాట్లో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలిపారు. యూపీఎస్సీ మరి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఏటా 5,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. టీజీపీఎస్సీలో ఉద్యోగాలను బట్టి కొన్ని కంప్యూటర్ బేస్డ్ మరికొన్ని మాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని చెప్పేసి వివరించారు. ఇక నుండి క్వశ్చన్ పేపర్ విధానం మారుస్తామని చెప్పేసి ముందుగా క్వశ్చన్ బ్యాంకు తయారు చేసి దాని నుండి క్వశ్చన్స్ పేపర్లు సిద్ధం చేస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. మరి టీజీపీఎస్ నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రాథమిక కీ విడుదల కావడం జరిగింది. అదేవిధంగా మనకు మే నెలలోనే కొత్త నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.